నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగాంధ్ర కార్యక్రమంతో ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం. యోగా సాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాభినందనలు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రాజమండ్రి రూరల్ కోలమూరులో మొట్టమొదటి అన్నా క్యాంటీన్కు శంకుస్థాపన. జూలై 12న ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ. మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ వెల్లడి. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. దుర్గంధభరితంగా మారిన ఏబీ నాగేశ్వరరావు పార్క్ చెరువు. సంవత్సరాల తరబడి మురికి నీరు నిల్వ ఉండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్న వైనం. వ్యాధుల బారిన పడుతున్న ఏబీ నాగేశ్వరరావు పార్క్ వాకర్స్ సభ్యులు. ఏబీ నాగేశ్వరరావు పార్కులో కనీస సౌకర్యాలు కల్పించి మురికి నీటిని తోడించాలని వాకర్స్. దేశంలోని ప్రతి పౌరుడు ఆరోగ్యవంతంగా ఉండడానికి యోగా అభ్యాసం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. శనివారం ఉదయం స్థానిక గ్రాండ్ ట్రంక్ రహదారి మార్గం ఆర్ఎంసీ సూర్య నమస్కారం పార్క్ లాలా చెరువు సెంటర్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా స్థాయి వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగా సాధన కార్యక్రమం నెల రోజులుగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో యోగా ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం అవడం పట్ల అభినందనలు తెలియజేశారు. గత నెల రోజులుగా ఒక మిషన్ మోడ్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగిందని తెలిపారు. మే 21 నుంచి రిజిస్ట్రేషన్ చేపట్టి 25 నుంచి యోగా సాధన కార్యక్రమంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 4500 వేదికల్లో యోగా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, గ్రామ పంచాయతీలలో, ఘాట్లలో, ముఖ్య కూడలలో, సచివాలయం పరిధిలో 11వ IYDని విజయవంతంగా చేపట్టినట్లు తెలిపారు. యోగా సాధన కార్యక్రమం క్రింద గురువులుగా నమోదైన వారికి 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న వారికి ధృవపత్రాలను జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రధాని నరేంద్ర మోదీని విశాఖపట్నానికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున యోగా సాధన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. IYD కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, DRDA PD NVVS మూర్తి, సెక్రటరీ జి శైలజవల్లి, SE ఇంజనీరింగ్ NCH కోటేశ్వరరావు, CMM రామలక్ష్మి, EE మాధవి, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, మాజీ సైనికులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు యోగాంధ్రాలో భాగంగా జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేని మనం పెద్ద ఎత్తున జరపడం జరిగింది. మనం గత ఒక నెల రోజులుగా మనము గ్రామంలో, మండలంలో, జిల్లా స్థాయిలో వెన్యూస్ని ఐడెంటిఫై చేసుకొని అందరు రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో అయితే పిల్లలతో ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్తో ఇంక్లూడ్ చేసుకొని 8 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు.
రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా మనము 3 days ట్రైనింగ్ ఇచ్చాము. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు 4550 వెన్యూస్లో యోగా చేయడం జరిగింది. అది మన కొన్ని గ్రామ పంచాయతీ పరిసరాలు, అట్లానే స్కూల్స్, అర్బన్ ఏరియాస్లో అయితే పార్క్స్, ఎక్కడైతే మనకి ఖాళీ ప్రదేశాలు ఉంటాయో అలా అన్ని ప్రదేశాల్లో కూడా వాళ్ళు ఈరోజు యోగా చేయడం జరిగింది. అలానే మనము ఈ యోగా చేసే దాంట్లో మనం ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసుకోవడమే కాకుండా వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో, ట్రైనర్స్గా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 3 days ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా మనం సర్టిఫికేట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అలానే మనము స్కూల్ స్థాయిలో, అట్లానే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో వివిధ రకాల కాంపిటీషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. దీని అంతటికీ ఒకటే కారణం, ఏదైతే భారతదేశంలోని పుట్టి అందరికీ కూడా ఆరోగ్యప్రదాయనిగా ఉండే ఈ యోగా అనే ప్రక్రియ అనేది భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసి ఆంధ్రప్రదేశ్ అనేది స్వర్ణాంధ్ర కాదు, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా అవ్వాలి, అలానే హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా కూడా అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఈ క్యాంపెయిన్ టేకప్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా మనం చేసాం. ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆన్లైన్ రిపోర్ట్ ప్రకారం మనకి అన్ని వెన్యూస్లో కూడా అందరూ కూడా ప్రాక్టీస్ చేశారు. ఈరోజు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం ఆహ్వానించి ఈ యోగా డేని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, ఈరోజు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక ప్రెస్టేజియస్గా తీసుకుని గ్రామ స్థాయి వరకు యోగాని విస్తరించే విధంగా గత నెల రోజులుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ చేయడం, నిమగ్నం అయ్యే విధంగా వారి గట్టి ప్రయత్నం చేశారు. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం చాలా అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్తో అద్భుతంగా ప్రతి స్కూలు, ప్రతి గ్రామం, ఖాళీ ప్రదేశాల్లో ఈ యోగాని చేయించడం అంటే చిన్న విషయం కాదు. దేశంలో, ప్రపంచంలో యోగాని ఇంటర్నేషనల్ డేగా వారు ప్రతిపాదన చేయడం 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మరింత నైపుణ్యంగా తీసుకోవడం, ప్రధానమంత్రి గారు దీనిలో పాల్గొనడం, ప్రపంచంలో 10 కోట్ల మంది యోగాలో పాల్గొన్నప్పటికీ మన రాష్ట్రంలోనే 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, రాబోయేటువంటి రోజుల్లో ఆరోగ్యం మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. స్కూల్లో కూడా ముఖ్యమంత్రి గారు యోగాను ప్రవేశపెడతామనేటువంటి విషయాన్ని వారు తెలియజేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ అధికారులు, ప్రజలు అందరూ పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూరల్ మండలం కోలమూరు జిల్లా పరిషత్ స్కూల్ వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యువ నాయకులు గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూరల్ మండలం కోలమూరు పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ స్కూల్ వద్ద జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. యువ నాయకులు గోరంట్ల రవిరామ్ కిరణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ యోగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, ఉపాధ్యక్షులు ఉండవల్లి బంగారాసు, మహిళా నాయకురాలు మజ్జి పద్మ, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డాల శ్రీను, దండముడి శ్రీహరి, తాడేపల్లి నాగరాజు, గోకా శ్రీను, జనసేన నాయకులు యామన నారాయణ గౌడ్, దండముడి మోహన్ రావు మరియు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా వాడవాడలా దేశాల్లో కూడా జరుగుతున్నాయి. మోడీ గారి సహకారంతో దీన్ని ప్రపంచ విశ్వవ్యాప్తం చేశారు. దాన్ని ఇంకా విశ్వఖ్యాతి చేయడం కోసం చంద్రబాబు గారిని ఆదేశించి దాని ప్రకారం రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈ రోజున మోడీ గారే స్వయంగా వచ్చి ఈ ప్రపంచ దినోత్సవాన్ని ఘనంగా చేసుకోవడం, వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా అదృష్టం. మనం కూడా మన రాజమండ్రి చుట్టుపక్కల కూడా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో చేస్తున్నాం. ఇవాళ ముకుంపేటలో భారీ ఎత్తున కార్యక్రమం జరిగింది. మరలా ఇక్కడ కూడా యువకులు ఉత్సాహంగా మేము కూడా చేస్తామని చెప్పేసి కొంతమూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఖర్చు లేని
ఆరోగ్యాన్ని ప్రశాంతంగా కాపాడుకోగల శక్తి ఉన్నది యోగా. వేల సంవత్సరాల నుంచి కూడా భారతదేశం అనుసరిస్తున్న విధానం ఇది. ఇవాళ ప్రపంచమే ఆచరిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆచరణ, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతమైంది ఇదంతా కూడా. ఆరోగ్యాన్ని చక్కగా చక్కగా నిలబెట్టుకునే దానికి, ఆరోగ్యం ఉండేదానికి, మానసిక స్వస్థతకు కూడా, ఒత్తిడిని జయించేదానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందరూ కూడా ప్రాక్టీస్ చేయమని విజ్ఞప్తి చేస్తూ దీనికి సహకరిస్తున్న 50 మంది రాష్ట్ర ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జూలై 12వ తేదీన రాజమహేంద్రవరంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ బహిరంగ సభను జూలై 12వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నట్టు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడించారు. ఈ సభ నేపథ్యంలో కాకినాడకు చెందిన ఇజ్రాయోల్ అనే వ్యక్తి రూపొందించిన ప్రచార సాంగ్ను హర్షకుమార్ శనివారం స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో విడుదల చేశారు. పగడాల చనిపోయిన విధానంపై చాలామంది ఇది హత్యనని పాటలు, కవితలు రాస్తున్నారని తెలిపారు. పోలీసులు దొంగ సీసీ ఫుటేజీలు పెట్టి తాగుబోతు పేరుతో ఆయన వ్యక్తిత్వాన్ని భంగం కలిగించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు వరకు కూడా పోస్టుమార్టం రిపోర్ట్, అటాప్సీ రిపోర్ట్ రిలీజ్ చేయకుండా నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో బహిరంగ సభలు జరగకుండా నోటీసులతో ఆపివేశారని, మళ్లీ సభ నిర్వహించడానికి హైకోర్టును ఆశ్రయించామని వివరించారు. జూలై 12వ తేదీన ప్రవీణ్ పగడాల బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రీపోస్ట్ మార్టంతో పాటు ప్రవీణ్ పగడాల మరణాన్ని ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ జరగాలని హైకోర్టులో పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేశానని, ప్రజలు ఇది హత్య అనుకుంటే నేషనల్ అప్రెస్డ్ క్లాస్ ట్రస్ట్ ద్వారా 9849197993 నెంబర్కి 10 రూపాయల చొప్పున పంపించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని చర్చిల్లో ప్రత్యేకంగా స్కానర్తో పాటు మా మనుషులను కూడా పెడతామని పేర్కొన్నారు. కేసు విచారణ హర్షకుమార్ ఇంట్రెస్ట్ కాదని, ప్రజల ఇంట్రెస్ట్ అని, దీని ద్వారా వచ్చిన ఫలితాన్ని కోర్టుకు విన్నవిస్తామని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే తల్లికి వందనం పథకం క్రింద ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తామని అన్నారు. అది కూడా 1 సంవత్సరం పూర్తయ్యాక 13,000 మాత్రమే వేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో జగన్ అమ్మఒడి పేరుతో అమలు చేసిన విధంగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఎవరికైనా పూర్తిగా 15,000 అకౌంట్లో పడితే వాళ్ళు ప్రూఫ్స్తో వస్తే నేనే క్యాష్ ప్రైస్ కింద 15,000 ఇస్తానని వెల్లడించారు. సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని, నిరుద్యోగ భృతి 3,000, 3 గ్యాస్ సిలిండర్లు, 20,000 రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళల ఖాతాల్లో నెలకు 1,500 ఇలా ఏది నెరవేర్చలేదని విమర్శించారు. పోలవరం పూర్తి కాకుండా 81,000 కోట్లతో బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడం ఎంతవరకు సమంజసమని, కమిషన్లు దండుకోవడానికి ఈ కొత్త ప్రాజెక్ట్ అంటూ ఆరోపించారు. ధనుష్ కుబేరా సినిమా తరహాలో ఓఎన్జీసీ
కేజీ బేసిన్లో కూడా దొంగలు పడ్డారని, సుమారు 19,000 కోట్ల విలువైన గ్యాస్ నిక్షేపాలను అంబానీ సంస్థ దోచుకుని పోయిందని, దీనిపై ఇంతవరకు ఆ కంపెనీకి శిక్ష వేయడానికి కూడా ప్రయత్నించకపోవడం దారుణమన్నారు. చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డుపెట్టుకుని చేసిన ఈ దురాగతాన్ని, దోపిడీని ప్రజలు గ్రహించాలని హర్ష్ కుమార్ కోరారు. ఈ సమావేశంలో ఆయన తనయుడు జీవి శ్రీరాజ్, సాల్మన్ రాజు, రాయుడు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎందువల్ల వెళ్ళారంటే, ఒకటి రీపోస్ట్ మార్టం జరగాలని, ఇంకొకటి ప్రవీణ్ పగడాల యొక్క మరణాన్ని ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని. దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. నేను వేసింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మటుకు కాదు. నేను వేసింది హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు. హర్ష్ కుమార్కి ప్రభుత్వం మీద కోపం ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం చేసే విధానాల మీద ఉంటుంది, ప్రభుత్వ అధికారాలు ద్వంద్వ విధానాల మీద ఉంటుంది. ప్రభుత్వం మీద ఏ పౌరుడికి కోపం ఉండకూడదు. ప్రభుత్వం నడిపించే నాయకుడి మీద కోపం ఉంటుంది, కానీ ప్రభుత్వం మీద ఉండదు. కాబట్టి ఇది హర్ష్ కుమార్ పబ్లిక్ లిటిగేషన్, హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. కాబట్టి ఈ రోజున పబ్లిక్కి నేను ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని కోర్టుకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో 2 వారాలు టైం ఇచ్చింది కోర్టు. ఈ 2 వారాల్లో ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్న తెలపాలన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా 10 రూపాయలు చందా ఇవ్వండి. ఈ లిటిగేషన్కి సపోర్ట్ చేస్తూ 50,000 మంది 10 రూపాయలు చొప్పున పంపండి. ఎలా పంపుతారు? ఎక్కడికి పంపుతారు? నాకు ఆల్రెడీ ఒక ట్రస్ట్ ఉంది, నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్, ఎన్ఓసి ట్రస్ట్, నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్, ఎన్ఓసి ట్రస్ట్. ఇది 3 సంవత్సరాల నుంచి నడపబడుతుంది. ఎన్నో కార్యక్రమాలు దాని మీద చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా ఆ ట్రస్ట్కి మీరు డబ్బులు పంపించండి. ఆ ట్రస్ట్ యొక్క ఫోన్ నెంబరు నేను స్కానర్ ఇవ్వగలను, స్కానర్ మిస్యూజ్ అవుతుందని చెప్పి ఫోన్ నెంబరే ఇస్తున్నాను. మీరు ఫోన్పే చేయండి. మీరు చేయాల్సిన అమౌంట్ 10 రూపాయలే, ఓన్లీ 10 రూపాయలే. అదేంటంటే 9849197993 9849197993 ఈ ట్రస్ట్ యొక్క నెంబరు. మీరు చెప్తున్నారు ప్రతి చర్చ్లోనూ కూడా స్కానర్లు పెడతాం, మనుషులను పెడతాం. నా ఫేస్బుక్ అకౌంట్లో కూడా ఆ స్కానరు పెట్టడం జరుగుతుంది. 97923 9849919793 నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్. మీరు 10 రూపాయలే పంపండి, 10 రూపాయల కన్నా ఎక్కువ పంపొద్దు. ప్రతి ఒక్కరు 10 రూపాయల మించి ఎవ్వరూ ఎక్కువ పంపొద్దు. మీ ప్రెస్ వాళ్ళు కూడా 15 రూపాయలు పంపండి. ఒకవేళ హత్యని మీరు అనుకున్నట్లయితే. భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే 10 రూపాయలే. అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్, హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ కాదు అని కోర్టుకు తెలియజెప్పడానికి నేను ఈ ప్రతిపాదనతో నేను ముందుకు వచ్చాను. రాజమండ్రి నగర నడిబొడ్డున ఉన్న ఏబీ నాగేశ్వరరావు పార్క్ దుర్గంధ భరితంగా మారిందని పార్క్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు బొజ్జ రామకృష్ణ, శ్రీధర్, బీరా గీతారత్నంలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్కులోని పలు సమస్యలు విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబీ నాగేశ్వరరావు పార్కులో వాకింగ్ చేసేందుకు వచ్చే వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పార్కుకు చుట్టుప్రక్కల ప్రాంతాలైన ఆర్యాపురం, లింగంపేట, సీతంపేట, కోటిలింగాలపేట, తుమ్మలోవ, కొర్లంపేట,
తదితర ప్రాంతాల నుంచి వాకస్ చెరువు చుట్టూ ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఈ చెరువును ప్రధానంగా లోతట్టు ప్రాంతాలైన ఆర్యాపురం, సీతంపేట, కోటిలింగాలపేట, లింగంపేట తదితర ప్రాంతాలు వర్షం నీటి వలన ముంపు నివారణ కోసం వినియోగిస్తారని తెలిపారు. వర్షం నీరు ద్వారా చెరువులోకి పశు కళేబరాలు, చెత్త చెదారంతో నిండిపోవడం, సంవత్సరాల తరబడి మురికి నీరు నిల్వ ఉండిపోవడంతో దుర్గంధభరితంగా మారిందని అన్నారు. ఈ నేపథ్యంలో చెరువు చుట్టూ నివసించే ప్రజలతో పాటు వాకింగ్కు వచ్చే వాకర్స్ కూడా అంటువ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. పార్కు నిర్వహణకు కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. పార్కు చుట్టూ చెట్లు, తుప్పలు పెరిగిపోయి పాముల బారిన పడుతున్నామని వాకస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి అయ్యేసరికి మందుబాబులతో గంజాయి సేవించే వారితో పార్క్ అస్తవ్యస్తంగా ఉంటుందని అన్నారు. మందుబాబులు పార్కులో వాకింగ్కి వచ్చే వారితో ఘర్షణ పడుతుంటారని తెలిపారు. వాకింగ్ చేసేందుకు వచ్చే మహిళలు భయాందోళనలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాకింగ్కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వర్షం వస్తే వాకింగ్ ట్రాక్ నీటితో మునిగిపోతుందని, వాకింగ్ చేసేందుకు కూడా వీలు ఉంటుందని వివరించారు. పార్కులో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు తుప్పు పట్టి పనికి రాకుండా ఉన్నాయని అన్నారు. పార్కు సమస్యలపై స్థానిక నాయకులతోనూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏబీ నాగేశ్వరరావు పార్కులో వాకింగ్ ట్రాక్ ఎత్తివేసి వినియోగంలోకి తీసుకురావాలని, అలాగే మురికి నీరు చెరువు నుంచి తొలగించి దుర్వాసనను పోగొట్టి వాకస్ ఆరోగ్యం పరిరక్షించాలని కోరారు. పార్కు సమస్యలపై సోమవారం గ్రీవెన్స్ సెల్లో మున్సిపల్ కమిషనర్కు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, సచివాలయం సిబ్బందికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వాణి, బుగ్గిన ధనలక్ష్మి, యు లక్ష్మి, పి జ్యోతి, అమ్మాజీ, బర్ల లక్ష్మి, ప్రభావతి, నేమాల వెంకటలక్ష్మి, సత్యవతి, లక్ష్మి, అప్పారావు, బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆర్యాపురం ఏబీ నాగేశ్వరరావు గారి పార్కు వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే మరి లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వాకర్స్ ఏదైతే పార్కు చుట్టూ తిరుగుతున్నారో దీనికి సంబంధించి ఆరోగ్యరీత్యా ఈ తిరగడం అటుంచి కానీ ఈ పార్కులోకి వస్తే జబ్బులు పడి మూలపడే పరిస్థితి తయారైనది. గతంలో నగర పాలక సంస్థ వారికి అనేక సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఎందుకు అశ్రద్ధ చూపుతున్నారో మాకైతే అర్థం కావట్లా. ఇక్కడ ఎవరైతే వాకర్స్ నడవడానికి వస్తారో సాయంత్రానికి వాళ్ళకి ప్రాణం పోయే పరిస్థితి తయారైంది. ఇప్పటికైనా అధికారులు, కమిషనర్ గారు తక్షణం దీని మీద స్పందించి వెంటనే దీన్ని రిమూవ్ చేయవలసిందిగా ప్రతి ఒక్క వినియోగదారుల నుంచి తెలియజేస్తున్నాం. అలాగే మరి ఏదైతే లేడీస్ సుమారుగా 150 మంది ఉదయం సాయంత్రం కూడా తిరుగుతున్నారు. మరి ఇంతటి చక్కటైన పార్క్ని ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో తీసుకొచ్చినందుకు నగరపాలక సంస్థ వారిని మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇది తక్షణం దీన్ని రిమూవ్ చేయవలసిందిగా ప్రతి ఒక్క ఆఫీసర్ని, ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా వచ్చి దీన్ని ఇక్కడ అవశేషాలన్నీ ఒక వాసన కూడా చూసి పరిశీలించి తక్షణం న్యాయం చేయవలసిందిగా మరి మహిళా మండలి, అలాగే ఏదైతే మరి మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పార్కు విషయంలో అనేక రోజులుగా మరి స్పందనలు చేస్తున్నారు. కానీ ఎవరు కూడా రిమూవ్ అవ్వలేకపోతున్నారు. దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి తక్షణం నేను స్పందించవలసిందిగా మనం చేస్తున్నాం. వస్తున్నామండి, 4 సంవత్సరాలు పెట్టి వస్తున్నామండి. 2 సంవత్సరాలు బాగుంది, 2 సంవత్సరాలు పెట్టి అస్సలు బాగాలేదండి. జారిపోతున్నాం. మొక్కలు బాడి నీరు చాలా ఇదిగా ఉంటుందండి. వాసన భరాయించలేకపోతున్నాం. ముక్కులు చెవులు మూసుకోవాల్సి వస్తుంది. ఎవ్వరూ పట్టించుకోవటం లేదండి. మేము నడలేకపోతున్నాం. వచ్చే రౌండ్ వేసేటోడికి మాకు చిరాకు వచ్చి వెళ్ళిపోతున్నామండి. మరి ఇంకేమి మేము వాకింగ్ వేయించాలండి. అంచేత మీరు అన్ని జాగ్రత్తలు ఏమీ చేయటం లేదండి. అసలు ఆ బాత్రూమ్ కట్టించారండి, కనీసం ఆ బాత్రూమ్ ఒక్కరు కూడా వాడటం లేదండి. ఆ బాత్రూమ్ అక్కడ బాత్రూమ్ కూడా ఒక్కరు కూడా వాడటం లేదండి. ఎవరు క్లీన్ చేయరండి, అక్కడ ఎవరు వాడటం లేదు. చుట్టేబులు కూడా అసలు శుభ్రం లేదండి, అస్సలు శుభ్రం లేదండి, బాగోటం లేదండి. వస్తువులు ఏంటండి అన్ని దొంగతనం చేసేస్తున్నారండి, అన్ని పగలు కొట్టేస్తున్నారు. లైట్లు వెలుగుతున్నాయండి,
ఉదయం వస్తున్నారు, సాయంకాలం వస్తున్నారు. ఉదయం ఎక్కువ మగవాళ్ళు వస్తారండి ఆడవాళ్ళ కన్నా. అన్నీ బాగానే ఉన్నాయి కానీ వాసన చూడండి, మాకు అది కావాలి. ఈ పార్కు వస్తున్నాం కానీ అది శుభ్రం అన్నది లేదండి. వర్షం వస్తే ఇదంతా నీరే అండి. వర్షాకాలం రాలేవండి పార్కుకి. గేట్ దగ్గర నుంచి అదంతా వర్షమేనా, నీరు నిలబడిపోతుందండి. మేము అందరం 4 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇక్కడే తిరుగుతాడు. సదుపాయం కంటే వాసన అండి అంతానే. ఆ పార్క్ అని నీరు, ఆ కలవలో నీరంతా ఇందులో వదిలేస్తున్నారు. మెయింటెనెన్స్ ఏమీ లేదండి, అసలు శుభ్రం చేయట్లేదు. కంపు ముక్కు మూసుకుని ఎన్నాళ్ళని తిరుగుతామండి అలాగా. ఎక్సైజ్లు అన్నీ ఊడిపోయినాయండి, అసలు అవి ఏం బాగోలేవండి. అసలు లూజ్ అయిపోయాయండి, రిపేర్ వచ్చినాయండి. బాత్రూమ్ కూడా శుభ్రం అసలు వెళ్ళవండి మేము. అసలు ఆ బాత్రూంలోకి వెళ్ళి పనే లేదు. వాటర్ కూడా రాదండి. వాటర్ కూడా రావట్లేదండి. అది అసలు తలుపులు కూడా లేవు వాటికి. కొంచెం అది గమ్మునే లేడీస్ బాత్రూమ్ అదే అద్దరికాలు అందరూ కొంచెం గమ్మున చూసుకుని మరి శుభ్రం చేయించాలి కదండి. ఇది వరకు కూడా కంప్లైంట్లు పెట్టామండి. మరి ఆ చెదారంగా చెరువు నిండిపోయి ఉంటుందండి చెత్తతోటి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి అన్నా క్యాంటీన్ రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా అన్నా క్యాంటీన్ ఈ ప్రదేశంలో శంకుస్థాపన చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, ఉపాధ్యక్షులు ఉండవల్లి బంగారాజు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డాల శ్రీను, దండముడి శ్రీహరి, తాడేపల్లి నాగరాజు, గోకా శ్రీను, జనసేన నాయకులు దంటు విష్ణు, యామన నారాయణ గౌడ్, దండముడి మోహన్ రావు మరియు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ₹1,00,000 కొత్త భవనం నిర్మాణం చేసి రోజు కూడా 2 పూటలా కూడా పేదవాడు ₹5కి మంచి భోజనం పెట్టే కార్యక్రమానికి నాంది పలికారు. అలాగే మన నియోజకవర్గంలో 4-5 పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేయమని అడిగాం నారాయణ గారిని. త్వరలో దానికి కూడా కడిపిలంక, అదేవిధంగా రాజమండ్రి కోట్లపల్లి బస్టాండ్ దగ్గర కానీ, అలాగే శాటిలైట్ సిటీలోను కోలమూరులో ఖాతర్లో కూడా పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేయమని అడిగాం. త్వరలో అన్నీ కూడా ప్రారంభించేసి పేదవాడికి అతి చౌకగా భోజనం పెట్టే కార్యక్రమాన్ని అమలు చేస్తామని సవినయంగా మనం చేస్తూ ఇవాళ కోలమూరులో అనేక సమస్యల మీద దృష్టి సారించాం. వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కాతేరులో, కొంతమూరులో. దాని మీద కూడా దృష్టి సారించి ఒక ₹6 కోట్ల బడ్జెట్ అవుతుందని ఎస్టిమేషన్. ఈ సంవత్సరం ₹2 కోట్ల డ్రైనేజ్ చేసి కొంత ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ముంపు ప్రాంతాలు మురుగుతోటి ముంపు ప్రాంతాలు తయారైపోయినాయి. చాలామంది ఉద్యోగస్తులు కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. గ్రామం అభివృద్ధి చెందుతుంది కానీ సౌకర్యాలు సరిగా కొరవడినాయి. దాని మీద దృష్టి సారించాం. బడ్జెట్ వేసాం ₹60 కోట్ల మొత్తం కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ముందుగా ఒక ₹5-6 కోట్ల రాబోయే సంవత్సరంలో కంప్లీట్ చేసి కొంత ప్రధానమైన సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు సాగుతున్నాం. అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోండి. పేదవాడికి అన్నం పెడుతున్న చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ యోగా డే సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 171 దేశాల్లో కోట్లాది మంది అనుసరించే యోగాని మన భారతదేశం అందించింది. దానికి మోడీ గారికి, చంద్రబాబు గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలని తెలియజేస్తూ యోగాన్ని ప్రాక్టీస్ చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందామని తెలియజేస్తూ ఉన్నాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. యోగాంధ్ర కార్యక్రమంతో ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం. యోగా సాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాభినందనలు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రాజమండ్రి రూరల్ కోలమూరులో మొట్టమొదటి అన్నా క్యాంటీన్కు శంకుస్థాపన. జూలై 12న ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ వెల్లడి. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్.
దుర్గంధభరితంగా మారిన ఏబీ నాగేశ్వరరావు పార్క్ చెరువు. సంవత్సరాల తరబడి మురికి నీరు నిల్వ ఉండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్న వైనం. వ్యాధుల బారిన పడుతున్న ఏబీ నాగేశ్వరరావు పార్క్ వాకర్స్ సభ్యులు. ఏబీ నాగేశ్వరరావు పార్కులో కనీస సౌకర్యాలు కల్పించి మురికి నీటిని తోడించాలని వాకర్స్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.